హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మీషో నుంచి 2 శారీస్ అయితే తెప్పించాను. ఒకటి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ శారీ, అలాగే ఇంకొకటి వచ్చేసి కాటన్ సిల్క్ శారీ అయితే తెప్పించారనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఎలాగైతే నేను యాస్టీస్గా పిక్లో అయితే చూసి తెప్పించాను ఆర్డర్లో, అలాగే వచ్చాయన్నమాట. ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది రాలేదు అని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ శారీస్ ఓపెన్ చేస్తాము అని ఈరోజు అనిపించింది, ఎందుకంటే నేను నిన్నే ఆర్డర్ అనేది తీసుకున్నాను. ఈవినింగ్ కాబట్టి ఇంకా క్లారిటీగా రాదు వీడియో అని నేను మార్నింగ్ అయితే షూట్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఈరోజు ఈ 2 శారీస్ ఎలా ఉన్నాయో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. అలాగే ఇంకా ఈ శారీస్కి నేను ఎలాంటి రివ్యూ ఇచ్చానో ఈ వీడియోలో చూసేసేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేసేసి చెప్పేసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు పక్కన బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అండ్ ఈ 2 శారీస్ నాకు ఎంత పడ్డాయో లాస్ట్లో నేను ఎండింగ్లో చెప్తాను. అండ్ ఈ 2 శారీస్లలో మీకు ఏవి నచ్చాయో ఒక చిన్న కామెంట్ చేసేసేయండి, కలర్తో సహా. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. మన బడ్జెట్లో వచ్చేసింది అండ్ లో బడ్జెట్ అండ్ చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడైతే శారీస్ రివ్యూ అయితే చూద్దామా. నేను తెప్పించిన ఈ 2 శారీస్ ఇప్పుడు ఎలా వచ్చాయి ఏంటి అనేది నేను టోటల్ ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే బ్లౌజ్ పీస్ ఎలాగా అయితే ఇచ్చాడో, డిజైన్గా ఇచ్చాడా, ప్లెయిన్గా ఇచ్చాడా అనేది నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. ఫస్ట్ శారీ వచ్చేసి అండ్ ఈ శారీతో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ శారీ వచ్చేసి అండ్ దీంట్లో సిల్క్ పట్టు శారీ అనమాట. ఇదైతే ఓపెన్ చేసేస్తాను. ఎలా వచ్చింది ఏంటి అనేది క్వాలిటీ నేను ఇప్పుడు చెక్ చేసి చూపిస్తాను. శారీ అయితే సూపర్గా ఉందండి. క్వాలిటీ అయితే చూసారా, దగ్గర నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. కింద వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసాడు. పైన అయితే క్రీమ్ కలర్ డిజైన్తో మొత్తం ఓవరాల్ శారీ అయితే రావడం అయితే జరిగింది. మధ్యలో అయితే చిన్న చిన్న ప్రింటెడ్ డిజైన్ అనమాట. ఇది సిల్క్ థ్రెడ్తో వచ్చింది. అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది శారీ మాత్రం. ఓవరాల్ లుక్ వచ్చేసి శారీ ఎలా ఉందో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా చాలా లైట్ వెయిట్ శారీస్ అనమాట. అండ్ ఎలా వచ్చింది ఏంటి అనేది కొంచెం టెన్షన్. ఏంటంటే ఒకసారి మనము శారీస్ ఓపెన్ చేసేటప్పుడు అక్కడక్కడ కొన్ని డాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, అలాగే కొంచెం డ్యామేజ్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా. నాకు ఇప్పటిదాకా ఏ శారీలో అయితే రాలేదనమాట. కాకపోతే నేను కొన్ని రిటర్న్ పెట్టినవి కూడా ఉన్నాయి నచ్చకపోతే, అదైతే రివ్యూ అయితే ఇవ్వలేదన్నమాట ఇప్పటిదాకా. ఈ శారీ ఎలా ఉందో టోటల్ ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఫస్ట్ పల్లో పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దామా లేకపోతే బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని అర్థం కావడం లేదు. ఫస్ట్ బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఈ శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. 80 పాయింట్స్ అయితే రావడం అయితే జరిగింది. బ్లౌజ్ పీస్ మొత్తం వచ్చేసి ఓవరాల్గా ఇలాగైతే రావడం అయితే జరిగింది అనమాట. చిన్న చిన్న బూటిక్స్తో మనకి హైలైట్ చేసేసారు. బార్డర్ అయితే మెరూన్ కలర్ బార్డర్తో గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసాడు అనమాట. చాలా అంటే చాలా బాగుంది శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే. చూసారా, టోటల్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో మనము మగ్గం వర్క్ చేయించుకొని బ్లౌజ్ పీస్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంటుంది. శారీ మొత్తం అయితే ఇలా వచ్చేసింది ఓవరాల్గా. పైన వచ్చేసి మెరూన్ కలర్ బార్డర్తో అండ్ మధ్య మధ్యలో అయితే గోల్డ్ కలర్ బూటిక్స్తో అయితే హైలైట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఎంత షైనింగ్గా ఉందంటే శారీ అంత షైనింగ్గా ఉందండి. శారీ మొత్తం టోటల్ ఇలాగే రావడం అయితే జరిగిందనమాట. రన్నింగ్లో చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకైతే. నేను తెప్పించిన ప్రతి ఒక్క శారీ చాలా మందికి కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, డిజైన్ పరంగా కానివ్వండి ఎక్సలెంట్గా ఉన్నాయి సిస్టర్. ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగా సెట్ చేసి తెప్పిస్తున్నారు. శారీస్ మోడల్స్ కానీ చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. అండ్ మన ఆడవాళ్ళకి బేసిక్గా డిజైన్ పరంగా చూసుకుంటాము, అలాగే క్లాత్ ఎలా ఉందో
మొత్తం మనము చూసి తీసుకుంటాం కాబట్టి హ్యాపీగా మనము ఇంకొకసారి రిటర్న్ పెట్టాల్సిన అవసరం లేకుండా మనం తెప్పిస్తామన్నమాట. ఇప్పుడు పూర్తిగా శారీ మొత్తం ఇలాగైతే రావడం అయితే జరిగింది. కింద కూడా యాస్టీస్గా సేమ్ బార్డర్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. అండ్ మనకి పళ్ళు పాటుకు వచ్చినట్లయితే పూర్తిగా ఇలా మెరూన్ కలర్ బార్డర్తో అండ్ కింద వచ్చేసి హ్యాంగింగ్స్ అనేవి థ్రెడ్తో చేసిన హ్యాంగింగ్స్ అనేవి రావడం అయితే జరిగిందనమాట. అండ్ పల్లో పార్ట్కి అయితే మెరూన్ కలర్ లైన్స్తో కొంచెం మిడిల్గా ఇచ్చేసారు. చాలా అంటే చాలా హైలైట్గా ఉంది మెరూన్ కలర్ బార్డర్తో అండ్ అలాగే మెరూన్ కలర్ లైన్స్తో అయితే రావడం అయితే జరిగిందనమాట. శారీ ఓవరాల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా లైట్ వెయిట్ శారీ అండ్ షైనింగ్ కూడా అంతే బాగుంది. శారీ మొత్తం అయితే కింద అయితే ఆ థ్రెడ్తో హైలైట్ చేసేసారు. చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్ శారీ అనమాట. ఫంక్షన్స్ కానివ్వండి, మ్యారేజెస్ కానివ్వండి, ఇంట్లో చిన్న అకేషన్స్కైనా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుందన్నమాట ఈ శారీ కట్టుకుంటే. అలాగే దీంట్లోనే మనకి మగం వర్క్ బ్లౌజ్తో వేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగుందో అసలు. మనం ఒంగా ఉందన్నమాట శారీ మొత్తం. అసలు చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ శారీ అయితే. ఈ శారీకి నేను రేటింగ్ మాత్రం 4.2 రేటింగ్ అయితే ఇస్తానన్నమాట. ఎందుకు అంత తక్కువ ఇస్తున్నారు అనుకుంటారేమో. బ్లౌజ్ పీస్ అయితే నాకు కొంచెం నచ్చలేదన్నమాట. అందుకే నేను దీని మీదకి మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే తెప్పిస్తాను. దాన్ని కూడా వేర్ చేసి చూపిస్తాను. షార్ట్ వీడియోలో పెట్టేస్తాను, అది కూడా చూసేసేయండి. అండ్ సెకండ్ శారీ ఎలా వచ్చింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా నేను చూపిస్తాను. అలాగే బ్లౌజ్ పీస్కి పూర్తిగా ఎంబ్రాయిడింగ్ వచ్చిందా లేదా, సింపుల్గా ఇచ్చాడా, హైలైట్ చేశాడా లేదా, మగ్గం వర్క్లో థ్రెడ్ వర్క్లో వచ్చిన బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది అనేది మొత్తం నేను చూపిస్తాను. అండ్ ఈ శారీ ఎలా ఉందో మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ ఈ శారీకి మగ్గం వర్క్ హైలైట్గా ఉంటుందండి. ఇప్పుడైతే సెకండ్ శారీ చూపిస్తాను. ఈ శారీ నేను లాస్ట్లో చెప్తాను అన్నాను కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 450 పడిందనమాట. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ చాలా చాలా లైట్ వెయిట్ శారీ అండ్ చూడ్డానికి ఎంత అట్రాక్షన్గా ఉందంటే సంప్రదాయం ఉట్టి పడుతున్నట్లుగా ఉందన్నమాట. ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం. నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చేసింది. సెకండ్ శారీ అయితే ఇదేనండి. థ్రెడ్తో వచ్చిన అంటే నేరేడు కలర్ తెప్పించాను. చాలా చాలా బాగా వచ్చింది శారీ అయితే. ఇది కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఇందాకే. ఎలా వచ్చింది ఏంటి అనేది ఇప్పుడైతే మీకు కూడా చూపిస్తాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చేసింది. అలాగే ఇక్కడైతే స్టోన్స్తో వచ్చిన చిన్న చిన్న గిల్టర్ డిజైన్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ శారీకి. ఓవరాల్గా చాలా హైలైట్గా ఉంది శారీ మాత్రం. ఎంత అంటే ఎంత అట్రాక్షన్గా ఉంది చూడండి శారీ మాత్రం. నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా చాలా అదిరిపోయిద్ది అనమాట. ఎక్కడున్నా మీరు కనుక్కోవచ్చు, అంత బాగుంది శారీ అయితే. ఇప్పుడైతే ఎలా వచ్చింది పల్లో పార్ట్ దగ్గర నుంచి నేనైతే స్టార్ట్ చేస్తాను. అండ్ మీకు ఈ శారీ ఎలా నచ్చిందో అండ్ ఈ మనకి ఈ బడ్జెట్లో వచ్చింది శారీ కూడా. అలాగే ఇంకా చాలా చాలా లైట్ వెయిట్ శారీ మీద అయితే పూర్తిగా ఇలా అయితే రావడం అయితే జరిగిందనమాట. చాలా అట్రాక్షన్గా వచ్చింది అండ్ మల్టిపుల్ కలర్స్తో ఫ్లవర్ డిజైన్స్, లీఫ్ డిజైన్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అంత ఎక్సలెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం. అండ్ ఇదైతే పల్లో పార్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మధ్యలో గిల్టర్ డిజైన్తో మనకి స్టోన్స్ లాగా ఇవ్వడం అయితే జరిగింది శారీ. ఓవరాల్గా చాలా అంటే చాలా అట్రాక్షన్గా ఉంది. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. ఏంటంటే యాస్టీస్గా నేనైతే నా కలర్కి తగ్గట్టు నేను కలర్స్ అనేవి సెలెక్షన్ చేసుకుంటాను. యాస్టీస్గా నేను ఎలాగైతే నేను పిక్లో చూస్తానో అలాగైతే రావడం అయితే జరిగింది శారీస్ అయితే. నాకు ఎక్కడ కూడా నాకు డిసప్పాయింట్ అనేది జరగలేదు. అండ్ ఈ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చేసింది అండ్ మన బడ్జెట్లో అయితే రావడం అయితే జరిగిందనమాట. ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తము. అండ్ ఇక్కడ అయితే మనకి లైన్స్తో అయితే రావడం అయితే జరిగిందనమాట. మధ్యలో పొచ్చుపాటికి అయితే పైన కింద బాటమ్ బార్డర్ అయితే ఇలా అయితే రావడం అయితే జరిగింది. కుచ్చుల పాటికి కింద అయితే ఇలా అయితే వచ్చిందనమాట. మధ్యలో మనకి ఇక్కడ గిల్టర్ డిజైన్ అయితే ఇచ్చారు. అలాగే కింద బార్డర్ అయితే యాస్టీస్గా మనం ఇందాక చూసాను కదా, హెవీగా ఇచ్చిన థ్రెడ్ వర్క్తో వచ్చిన బార్డర్ అయితే రన్నింగ్లో అయితే ఇచ్చేసారనమాట. ఓవరాల్గా శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది లేదు. అలాగే ఇంకా
నేను పెట్టిన బడ్జెట్‌కి అయితే వర్త్ అనిపించిందనమాట. అలాగే ఇంకా బ్లౌజ్ పీస్ విషయానికి వచ్చినట్లయితే బ్లౌజ్ పీస్‌లో వచ్చేసి మనకి ఇలా రావడం అయితే జరిగింది. బ్యాక్ నెక్ అయితే ఇచ్చేసాడనమాట. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి చిన్న చిన్న బూటీక్స్‌తో కొంచెం చిన్న హైలైట్‌తో లీఫ్ డిజైన్ అయితే రావడం అయితే జరిగింది. రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాడనమాట. చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్‌కి మాత్రం ప్లెయిన్‌గా రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ కూడా నాకు కొంచెం కూడా డిజైన్ అయితే కనిపించలేదు. అండ్ ప్లెయిన్‌గా ఇచ్చేసాడు బ్లౌజ్ పీస్‌కి. అండ్ చాలా చాలా బాగుంది. లైట్ వెయిట్ శారీ. ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ అనుకుంటాను. క్రేప్ సిల్కే అండి. ఎందుకంటే క్రేప్ సిల్క్ మాత్రమే ఇలా మెత్తగా ఉంటుందన్నమాట శారీ మొత్తము. అందుకే అనమాట నాకైతే నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది. మనం శారీ ఇప్పుడు బుక్ చేస్తున్నాం కదా, బట్ ఎక్కడైనా డ్యామేజ్ వస్తుందా, లేకపోతే పూర్తిగా మనకి వర్క్తో వస్తుందా, లేకపోతే కొన్ని వర్క్ డిజైన్స్ అనేవి హాఫ్ వర్క్ ఇస్తాడనమాట. కుచ్చుల పాటికి కొంచెం లెంతీగా ఉంటుందన్నమాట. అందుకే నాకు అనిపించింది. కాకపోతే నాకు ఇప్పుడైతే వర్త్ నేను పెట్టిన బడ్జెట్కి అయితే చాలా అంటే చాలా బెటర్గా అనమాట. నిజంగా చాలా బాగుంది శారీ మాత్రం. చూసారా, కుచ్చుల డిజైన్కి అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఓవరాల్గా చాలా బాగుంది. ఫైనల్ లుక్ అయితే నేను ఈ శారీని వేర్ చేసినప్పుడు చూసేసేయండి షార్ట్ వీడియోలో. అండ్ అప్పటిదాకా ఈ శారీ నాకు ఎలా ఈ శారీ నాకు ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసేసేయండి. ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయొద్దు. అండ్ ఎవరికైనా ఈ 2 శారీస్లలో ఏదైనా నచ్చినట్లయితే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దీని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ ఇంకొక 2 శారీస్ పెట్టాను. ఆ శారీస్ కూడా వచ్చినప్పుడు కంపల్సరీ నేను రివ్యూ అనేది ఇస్తాను. ఎక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిప్ చేయొద్దు ఏ వీడియో కూడా. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ అనేది ఓపికతో చూడండి. ఎక్కడ ఏ శారీ బాగా నచ్చింది, ఏ శారీ మీకు ఇంట్రెస్ట్ కలిగిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ కలర్కి సెట్ అయిందో ఒక చిన్న కామెంట్ చేసేసేయండి. ఇంత కష్టపడుతున్నా ఒక చిన్న కామెంట్ చేయకుండా ఎలా వెళ్ళిపోతారు? అందుకే ఒక చిన్న కామెంట్ చేసేసేయండి. ఇప్పటిదాకా మన శారీస్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఇలాగే నా వీడియోస్ని ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ తెప్పించిన శారీస్తో మీ ముందుకు వస్తాను. అండ్ అందరికీ బాయ్ అండి.